స్థానాలు గెలిచిండ్రు. మేము 8 స్థానాలు గెలిచినాం. ఒకటి ఎంఐఎం గెలిచింది. అంటే ఈయనకు మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఒక పక్కనేమో బీసీల గురించి మాట్లాడుతున్నారు. బీసీ రిజర్వేషన్లు, బీసీలు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని ముందు తను తెచ్చుకోమనండి. అప్పుడు దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు మొత్తం తెలంగాణలో దొంగ ఓట్లు మీరు ఏరండి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పాపం అక్కడ ముఖ్యమంత్రి, ఇటు మీనాక్షి వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరో మీనాక్షి ఉన్నారు. మీనాక్షి వీళ్ళందరి మధ్యలో పాపం నలిగిపోయి ఏం మాట్లాడాలా, ప్రజలను ఏం మాట్లాడాలా, రోజుకో కొత్త ఏం ఎత్తుకోవాలా, పాపం ఒక ఫ్రస్ట్రేషన్లో ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎందుకంటే బీసీల పేరిట ఈరోజు ప్రజలను అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఒక బీసీగా ఉండి ఆయనకు కూడా తెలుసు దాంట్లో ఎంత చిత్తశుద్ధి ఉంది, 42% గురించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాల్లో ఎంత వాస్తవం ఉందనేది ఆయనకు కూడా తెలుసు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయమనండి. రాష్ట్ర అధ్యక్షుడు కాదు, మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయమనండి. రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాలంటటువంటి ఒక స్ట్రాంగ్ విల్ ప్రజల లోపల ఏర్పడతా ఉంది. దాన్ని చూసి జీర్ణించుకోలేక రోజంతా బీజేపీ ఓట్ చోరీ నోట్ చోరీ